మన లవ్ అనేది ఏ టైంలో ఎక్కువ అందంగా కనిపిస్తుందో తెలుసా? మనం చదువుకునే రోజుల్లో కన్నా, మనం జాబ్ చేసే టైంలోనే మన బాధ్యతలను బట్టి మనకి చాలా అందంగా కనిపిస్తుంది. మనం చదువుకునే రోజుల్లో ఉండే ప్రేమ ఎలా ఉంటుందంటే, అదొక క్రష్, ఇన్‌ఫాక్చుయేషన్‌లా ఉంటుంది. అప్పుడున్న ప్రేమ అనేది మన జీవితంలో బలమైన పునాది అయితే వెయ్యదు కాబట్టి, ఆ టైంలో మన ప్రేమ అనేది అంత బలంగా ఉండదు. ప్రేమ అనేది అందం మాత్రమే కాదు. ఒకరినొకరిని గౌరవించుకోవడం, ఇద్దరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లీడ్ చేయడమే ప్రేమ. మంచి బంధానికి కేరింగ్ కావాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకేం కావాలో అవన్నీ చూసుకుంటేనే ఆ బంధం చాలా బావుంటుంది. ఇవి లేకపోతే ఆ ప్రేమ ఇవన్నీ రావాలంటే ఆలోచనుండాలి. అలాగే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం లేకుండా లైఫ్‌లో లీడ్ చేయగలిగే అంత మెచ్యూరిటీ కూడా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ చాలా బలంగా ఉంటుంది. చిన్న వయసులో వచ్చే భావాలకి తప్పు కాదు. కానీ ఆ భావాలని సరిహద్దుల్లో పెట్టుకొని ఏ తప్పు చేయకుండా ఉండడమే మంచి స్వభావం. జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ముందు ఎక్కువ సమయం తీసుకోండి. తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళతో మనం ఉండగలమా లేదా అని మనకు తెలియడానికి కూడా టైం తీసుకోవడం చాలా మంచి విషయం. ఒక్కసారి భాగస్వామిని ఎంచుకుంటాము. అప్పుడే మన లైఫ్ అనేది బావుంటుంది. ఎందుకంటే లైఫ్‌లో అది ఒక్కసారి వస్తుంది. 2, 3 సార్లయితే చేయలేం కదా! నిజమైన ప్రేమ ఎప్పటికైనా మీ కలలోనే ఉంటుంది. మీ తోడుకుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మీతోనే ఉంటారు. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు జీరో స్టేజ్ నుంచి ఉన్నప్పుడు కూడా వాళ్ళు మీతోనే ఉంటారు. అలాంటి వాళ్ళని భాగస్వామిగా ఎంచుకోండి. మీ లైఫ్ చాలా బావుంటుంది.